ముదోల నియోజకవర్గంలోని బైంసాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నారాయణరావు పటేల్ నాయకత్వంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు మన భారతదేశ ప్రజల కట్టలు తెలుసుకోవడానికి మరి పాదయాత్ర స్టార్ట్ చేసిండ్రు. మరి ఆసాం ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వకపోవడము, మరి కాంగ్రెస్ కార్యకర్తల మీద అటాక్ చేయడము, మందిర్లో పోవడానికి అభ్యంతరం చేయడము ఇటువంటి జరిగినాయి. దానికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి గారిని చెప్తున్నాం, ఇటువంటి మీరు ప్రజాతంత్రంలో ఇది జరగది. అయినా ఒక మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనవడు రాజీవ్ గాంధీ కొడుకు ఈరోజు దేశం కోసం బీద ప్రజల కోసం అయినది ఉన్నది. ఈరోజు కష్ట సుఖాలు తెచ్చుకోవడానికి మహిళల సమస్యలు, రైతుల సమస్యలు, లేబర్ల సమస్యలు ఈ తెలుసుకోవడానికి, యువకుల సమస్యలు తెలవడానికి మరి పోయేటప్పుడు ఇది చేయడం చాలా సిగ్గుచేటు. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముదోల్ నియోజకవర్గంలో మరి మేము నిరసన తెలుపుతున్నాం. మరి దీని మీద ఉన్నది ఎవరు మరి ఆ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేసినారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలా. అలాగే ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన చేసిన దాని మీద మేము ఆయనకు నిషేధిస్తున్నాము. మేము ఆయన ఖిలాఫ్లా ఛార్జ్షీట్ దాఖలు కావాలని చెప్తున్నాం. కాంగ్రెస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.